వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మకమైనటువంటి అడుగుపడింది. ఇదేదో సాధారణ పరిశ్రమ కాదు, భవిష్యత్తు దిశగా వేసిన ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఈ భారీ మార్పు వెనుక ఉన్న నాయకుడు నారా లోకేష్. రాష్ట్రానికి ఉన్న అవకాశాలు గుర్తించి వాటిని అభివృద్ధిగా మార్చే దూరదృష్టితో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కటిగా ఫలితాలను చూపిస్తున్నాయి. ఒకప్పుడు అవకాశాలు ఉన్నా సరే ఉపయోగించుకోలేకపోయినా వాటికి అవరోధంగా మారిన కొంతమంది వల్ల ఎలాగో నాశనం అయిపోయాం. సో ఇప్పుడు ఆ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళుతోంది చాలా వేగంగా. ఏపీకి సుమారు 974 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ఇంత పెద్ద సహజ సంపద ఉన్నప్పటికీ దశాబ్దాలుగా ఈ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పారిశ్రామికంగా ఉపయోగించుకోవడం అనేది ఇప్పటికీ జరగలేదు. తీర ప్రాంతం అంటే కేవలం మత్స్యకార గ్రామాలు, చిన్నపాటి కార్యకలాపాలు అనే భావంతో ఇన్నాళ్లు కొనసాగించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సముద్ర తీరాన్ని కేవలం ప్రకృతి వనరుగా, అందానికి ఒక పర్యాయపదంగా మాట్లాడటమే కాకుండా ఒక భారీ ఆర్థిక శక్తిగా మార్చాలి అన్న దూరదృష్టితో అటు నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఏం చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పాం. గ్రీన్ బెల్ట్ 974 కిలోమీటర్లకి గ్రీన్ బెల్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది ఒక గేమ్ చేంజర్. అయితే ఇప్పుడు ఆ దూరదృష్టితో భాగంగానే నారా లోకేష్ తీసుకొస్తున్నటువంటి నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో ప్రపంచ స్థాయి మ్యారిటైమ్ షిప్ యార్డ్ ఇక్కడ రూపుదిద్దుకోబోతోంది. ఇదేదో సాధారణ నౌకల తయారీ కేంద్రం కాదు, ఓడలు తయారు చేసేస్తారు పర్లేదులే అనుకోవడానికి. ఇది భవిష్యత్ టెక్నాలజీతో పనిచేసే అత్యాధునిక పరిశ్రమ, అటానమస్. ఇక్కడ తయారయ్యే నౌకల అత్యాధునిక సాంకేతికతతో పాటు మనుషుల ప్రమేయం లేకుండా అటానమస్గానే ఇక్కడ ఆటోమేషన్, అంతకుమించి ఏం లేదు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే ప్రారంభ దశలోనే ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అనేది ఒక చాలా పెద్ద అడుగు. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, సరే ఇప్పుడు అటానమస్ అంటున్నారు, మరి ప్రతిదీ కూడా అటానమస్ అయితే ఉద్యోగాలు ఎలా వస్తాయి అన్నటువంటి ప్రశ్న వస్తుంది. సో ఇది కేవలం కొన్ని రంగాల్లో మాత్రమే అటానమస్ అనేది మేబీ భవిష్యత్తులో మనం చెప్పలేం. కానీ ఇది ఎంత పెట్టుబడి పెడతారు ఇక్కడ, ఏ విధంగా దాని రూపురేఖలంతా మారతాయి అనేటువంటి దానికి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. భవిష్యత్తులో సముద్ర రవాణా రంగం అనేది పూర్తిగా మారబోతోంది అనేది నిపుణులు చెప్తున్నటువంటిది. అటానమస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఈ వ్యవస్థలు సముద్ర రవాణాలో కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాయి. ఆ భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఆంధ్రప్రదేశ్ని ఆ మార్పులో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నారా లోకేష్ గారి లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదుగా కనిపించేటువంటి ఈ టెక్నాలజీ, ఈ అటానమస్ అటు అమెరికా కావచ్చు, రష్యాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ముఖ్యంగా చైనా అటానమస్ అంటే మానవరహితంగా పనులు చేసేటువంటి దాంట్లో చైనా నంబర్ 1గా ఉంది అనేది చాలామంది చెప్పేటువంటి ఒక రహస్యం. ఎందుకు ఈ రహస్యం అంటే బయటికి మనకు కనిపించవు, కానీ చైనా ఇప్పటికీ దాచిపెట్టుంచినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఈ అటానమస్ తోటి ఆటోమేషన్ తోటి సెకండ్కి ఒక ఫోన్ అసెంబుల్ చేస్తారు అక్కడ. మేబీ ఇది ఎగ్జాజరేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారమే, బయట ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెప్పడం జరిగిందంటే ఉజ్జాయింపుగా. అలానే కన్ను తెరిచి మూసి తెరిచే లోపల ఫోను అసెంబ్లీ అయిపోయింది అనడానికి లేదు, ఎందుకంటే జరగదు కాబట్టి. ఈ తరహా టెక్నాలజీ ఇప్పుడు ఏపీకి రావడం అనేది రాష్ట్రానికి చాలా గర్వకారణం. ఈ ప్రాజెక్టు కేవలం పారిశ్రామిక రంగానికే కాదు, దేశ రక్షణ రంగానికి కూడా కీలకంగా మారబోతోంది. భవిష్యత్తు యుద్ధాల్లో స్మార్ట్ టెక్నాలజీ, అటానమస్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయి. సముద్ర భద్రత, నౌకాదళ కార్యకలాపాలు, వ్యూహాత్మక రక్షణ వ్యవస్థల్లో ఇలాంటి సాంకేతికతలు కూడా చాలా ముఖ్యమవుతున్నాయి. అలాంటి టెక్నాలజీని భారతదేశంలో తయారు చేసేటువంటి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగడం అనేది ఒక చాలా గొప్ప విషయం. అందుకే ప్రముఖ రక్షణ రంగ సంస్థ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ప్రపంచ స్థాయి కంపెనీలు ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళ చూసేది ఆ రాష్ట్ర నాయకత్వాన్ని, విధానాలని, పెట్టుబడులకు ఉన్నటువంటి భద్రతని. పెట్టుబడిదారులకి నమ్మకం కలిగించేలా ఒక వ్యవస్థ అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని పెంచే విధంగానే నారా లోకేష్ తీసుకుంటున్న పారిశ్రామిక విధానాలు, పారదర్శక వ్యవస్థలు, వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానం, సింగిల్ విండో, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తున్నాయి. దాని ఫలితమే మనకిప్పుడు నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో కనిపిస్తోంది. ఈ షిప్ యార్డ్ ఏర్పడితే స్థానిక యువతకి భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయి.
ఇంజనీరింగ్, టెక్నాలజీ, తయారీ రంగాల్లో నైపుణ్య ఉద్యోగాలు పెరిగి తీర ప్రాంత గ్రామాల ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈ పరిశ్రమలతో కొత్త ఊపుని పొందబోతున్నాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఇది ఒక ప్రాంత అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారబోతోంది. ఒక పెద్ద పరిశ్రమ వస్తే దాని చుట్టూ అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. పోర్టులు అభివృద్ధి చెందుతాయి, రోడ్లు మెరుగుపడతాయి, లాజిస్టిక్స్ వ్యవస్థ బలపడుతుంది, చిన్న పెద్ద పరిశ్రమలు ఏర్పడతాయి. ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రాంతాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జువలదిని కూడా ఇప్పుడు అలాంటి మార్పు దిశగానే అడుగులు వేస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే కేవలం ఐటీ రంగం మాత్రమే కాదు. ఐటీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, మ్యారిటైమ్ అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరచాలి అంటే విభిన్న రంగాల్లో అభివృద్ధి జరగాలి అన్న ఆలోచనతో ఈ ప్రణాళికలన్నీ కూడా రూపొందుతున్నాయి. ఒక నాయకుడి విజన్ అంటే కేవలం అదేదో ఈ రోజు గురించి కాదు, రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల గురించి ముందుగానే ఆలోచించాలి. భవిష్యత్తులో ప్రపంచం ఎలా మారబోతోందో అంచనా వేసి ఆ మార్పులకి ముందుగానే సిద్ధం కావడమే నిజమైన నాయకత్వ లక్షణం. 1990లో చూసాం మనం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐటీ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు స్కామ్ జరిగిన తర్వాత, ఆ కుంభకోణం తర్వాత అసలు ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఏర్పాటు చేయాలి అనేదానికే ఆయనకంటే ఒక క్లూ లేకుండా పోయింది. బట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తే మనకి యువత ఉన్నారు, యువతను ఇవ్వాలి, నైపుణ్యత ఉన్నటువంటి యువతను మనం ఇవ్వాలి, వాళ్ళకి పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి అని చెప్పి ఆ రోజు తీసుకున్న ఒక బలీయమైన నిర్ణయానికి ఈరోజు దేశంలో ఆర్థిక పరంగా హైదరాబాద్ ఎలా ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరు అవునన్నా కాదన్నా, రాజకీయంగా విమర్శలు చేసినా నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టే ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరం ఇంత స్థాయికి వెళ్ళడానికి 1000% కారణం. రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉండొచ్చు, ఏదైనా సిద్ధాంతపరమైనటువంటి వాగ్యుద్ధాలు జరగచ్చు, కానీ రిజల్ట్ అనేది కనిపిస్తూనే ఉంటుంది కళ్ళ ముందు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అలాంటి దూరదృష్టి ఉన్న నారా చంద్రబాబు గారి రిపీట్ అలాంటి దూరదృష్టి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూశారు, చూస్తున్నారు. అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న నాయకత్వం నారా లోకేష్. ఇలాంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల భవిష్యత్తు కూడా మారుతుంది అనడంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు జరిగే శంకుస్థాపనతో జువ్వాలదిన్నెలో పనులు వేగంగా ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రపంచ స్థాయి నౌకల తయారీని ఇక్కడి నుంచే ప్రారంభించాలి. బ్రాండ్ ఏపీ ఈ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పనులు పూర్తయ్యాక జువ్వాలదిన్నె పేరు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదండోయ్, ప్రపంచ పారిశ్రామిక మ్యాప్లో కూడా కనిపించబోతోంది. దిస్ ఇస్ నాట్ అ సింగిల్ ప్రాజెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఒక చెరగని సంతకం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరికొత్తగా అడుగులు వేస్తోంది అని చెప్పే సంకేతం. అంటే ఇక్కడ స్పష్టం, నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, భవిష్యత్తు సాంకేతికతలను ముందుగానే ఆహ్వానించే రాష్ట్రంగా మారుతుంది. భవిష్యత్తు గురించి ముందే ఆలోచించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం కూడా మారుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మార్పులు చూస్తే మాత్రం ఒక విషయం స్పష్టం, ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.